అమ్మవారినే మోసం చేశారు కొందరు కేటుగాళ్లు. భక్తులు అమ్మవారికి మొక్కులుగా చెల్లించే వెండి కాయిన్స్ ని సైతం కల్తీ చేశారు. జస్ట్ సిల్వర్ కోటింగ్ ఇచ్చి వెండి కాయిన్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయంలో వెలుగు చూసిన నయా మోసం ఇది. కానుకల రూపంలో నకిలీ వెండి ఆభరణాలను విక్రయిస్తున్నారు అక్కడి వ్యాపారులు. ఇలా సుమారు 20 టన్నుల నకిలీ వెండి కానుకలు అమ్మవారి హుండీలో వచ్చినట్టుగా గుర్తించారు. కానుకల్లో 5 నుంచి 6% మాత్రమే వెండి ఉన్నట్టుగా నిర్ధారించారు. సిల్వర్ కోటింగ్ వేసున్న కాయిన్స్ ని భక్తులకు అక్కడి వ్యాపారులు అంటగడుతూ ఉన్నారు. అయితే అవే నిజమైన వెండి అనుకుని వాటిని కొని ఆలయంలో భక్తులు కానుకలుగా సమర్పిస్తూ ఉన్నారు. వెండితో ఆలయ ఆదాయం 550 కోట్లు వస్తుంది అని అంచనా వేశారు ఆలయ సిబ్బంది. కానీ కేవలం 30 కోట్లే రావడంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. పవిత్ర ఆలయంలో జరుగుతున్న ఈ మోసంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. జమ్మూలోని త్రికూట పర్వతాలపై ఉన్న కత్రాలో ఉంటుంది ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయం. ఇక్కడి అమ్మవారికి వెండి నాణ్యాలని సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల అపార విశ్వాసం. ఆ నమ్మకాన్ని వ్యాపారంగా మలుచుకున్నారు చుట్టుపక్కల వ్యాపారస్తులు. కాడ్మియం, అయోన్, జింక్ లాంటి చౌకబారు లోహాలకు సిల్వర్ కోటింగ్ ఇచ్చి మార్కెట్ రేటుకి అమ్మేస్తున్నారు. భక్తులేమో నిజమైన వెండిగా భావిస్తూ అమ్మవారికి వాటినే మొక్కులుగా సమర్పిస్తున్నారు. ఇక ఈ వెండిని అమ్మేద్దాం, అమ్మవారికి ఎంత ఆదాయం వచ్చిందో తేలుద్దామని ఆ నాణాలన్నింటినీ ఢిల్లీలోని మింట్కి పంపిస్తే 95% కాయిన్స్ నకిలీవని అధికారులు తేల్చారు. స్థానికంగా వెండి అమ్మే దుకాణాల్లోనే ఈ మోసం జరిగి ఉంటుందని భావిస్తూ ఎంక్వైరీ మొదలుపెట్టారు. మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, వైష్ణోదేవి ఆలయం చుట్టుపక్కల ఇంత పెద్ద ఎత్తున సిండికేట్ గా ఏర్పడి వ్యాపారస్తులంతా కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటే ఇంతకాలం వెలుగులోకి రాకపోవడమే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ దుకాణాలన్నింటిలో కూడా రైడ్స్ చేస్తున్నారా అధికారులు? ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎస్, ఖచ్చితంగా ముఖ్యంగా కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారైపోయింది సమాజం. ఇప్పటి వరకు ప్రజల్ని కల్తీ వస్తువులతో మోసం చేసే వ్యాపారులు ఇప్పుడు సాక్షాత్తు భగవంతుణ్ణి, దేవతనే ముఖ్యంగా కల్తీ కానుకలతో మోసం చేసే స్థాయికి ఎదిగిపోయారన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి వెలుగులోకి వచ్చింది. కట్రా వైష్ణోదేవి ఆలయంలో నకిలీ కానుకలతో ముఖ్యంగా వెండి పూత పూసిన ఐరన్, జింక్, కాడ్మియం లాంటి లోహాలకు వెండి పూత పూసి వాటిని భక్తులకు అంటగట్టి వాటి ద్వారా ముఖ్యంగా కానుకలు ఇప్పించే విధంగా పరిస్థితి తయారైంది. సుమారు 500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది అనుకుంటే 20 టన్నులకు సంబంధించిన వెండి ముఖ్యంగా మింట్కి పంపించిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తే అందులో పూర్తి స్వచ్ఛమైన వెండి లేదు. అందులో కాడ్మియం, జింక్, ఐరన్ లాంటి లోహాలకు వెండి పూత పూసి ముఖ్యంగా వీటిని భక్తులకు అంటగట్టినట్లుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వ్యాపారులపైన, స్థానిక వ్యాపారులపైన ఇంకా చర్యలు ప్రారంభించలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో పరిపాలనా విభాగం ఉంటుంది కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానిక వ్యాపారులే కుమ్మక్కై ఈ విధంగా అక్కడికి వస్తున్న భక్తులకి వెండి కానుకలు ముఖ్యంగా అమ్మవారికి సమర్పిస్తే మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంలో భాగంగా వాళ్ళకి నకిలీ వెండి వస్తువుల్ని అంటగట్టి వాళ్ళు డబ్బులు గుంజుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇది కేవలం జమ్మూ కాశ్మీర్కే కాదు, మిగతా ఆలయాలకు సంబంధించి కూడా ముఖ్యంగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు వెండి ధర అంతకంతకు పెరుగుతోంది. సో ఆ ముసుగులో నకిలీ లోహాలకి ముఖ్యంగా ఐరన్, అలాగే జింక్, కాడ్మియం లాంటి క్యాన్సర్ కారక లోహకాలకి ఈ వెండి పూతను పూసి భక్తులకు అమ్మేస్తూ వాటిని భక్తులు తాము దేవతలకి కానుకలు ఇచ్చామని చెప్పి అనుకుంటారు. కానీ అవన్నీ కూడా నకిలీ వస్తువులు అని చెప్పి తేలడం జరిగింది. 20 టన్నులకు సంబంధించిన వెండి ఉండడంతో దాన్ని ముఖ్యంగా మొత్తం ముద్దగా కరిగించి ట్రెజరీకి తరలించాలని చెప్పి ఆలయ బోర్డు దీన్ని మింట్కు పంపించడం జరిగింది. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత కేవలం 5% మాత్రమే వెండి ఉంది. అందులో మిగతాదంతా కూడా క్యాన్సర్ కారక, మిగతా ఇనుము లోహంతో కూడిన నకిలీ వెండిగా దాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే అధికారికంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు ప్రారంభించలేదు. అక్కడికి వస్తున్న భక్తుల్ని మోసం చేసి వారికి ఈ నకిలీ వెండిని అంటగట్టి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. సో ఎక్కడి నుంచి ఈ జింక్, కాడ్మియం, ఐరన్ లోహాలకు వెండి పూత పూస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపే అవకాశం కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చే అవకాశం. సో ఈ తరహా ముఖ్యంగా ప్రస్తుతం వెండి, ముఖ్యంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా అక్కడ సూచిస్తుంది ఏంటంటే ఇటు ఏదైతే హాల్మార్క్ వస్తువులు ఏవైతే ఉంటాయో వెండి కానీ బంగారం కానీ అటువంటి వాటిని గుర్తించి ముఖ్యంగా భక్తులు దేవతలకు సమర్పించాలి అన్న
సూచనలను అయితే జారీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరుపతిలో కానీ కాణిపాకం, శ్రీకాళహస్తి ఇటువంటి దేవస్థానాలకు కూడా అనేక కానుకలు వస్తుంటాయి కాబట్టి సో ఖచ్చితంగా భక్తులు హాల్మార్క్ ఉన్న వాటినే కొనుగోలు చేసి బంగారు కానుకలు కానీ మిగతా వస్తువులు కానీ దేవతలకు ఇవ్వాలని చెప్పి కూడా సూచనలు వస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ వైష్ణోదేవి ఆలయ ఘటనపైన తదుపరి చర్యలకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 234 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది. అయితే ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రలోభాల పర్వానికి తెరతీశాయి రాజకీయ పార్టీలు. మైలాపూర్ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు 25,000 నగదును ఒక పార్టీ నేతలు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. డిఎంకే నేతల ఇళ్లలో ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. మైలాపూర్ అభ్యర్థి వేలు సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు. భారీగా నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ల జాబితాతో సహా నగదు పంపిణీకి డిఎంకే ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. మైలాపూర్ ఎన్డీఏ అభ్యర్థి తమిళిసై ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. ఇక కృష్ణరాయపురం నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే తరపున ఓటర్లకు పంపిణీ చేయడానికి 2 ప్రాంతాల్లో దాచిపెట్టిన 72 కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ఏఐఏడీఎంకే అభ్యర్థి డాక్టర్ దివ్య చుట్టూ వివాదం నెలకొంది. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం మెట్టు తిరుక్కాం పులియూర్ ప్రాంతంలో ఓటర్లకు ఒక్కో ఓటుకు 1000 రూపాయల చొప్పున పంపిణీ చేశారనే ఆరోపణతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఇప్పటి వరకు 1262 కోట్ల విలువైన నగదు బహుమతుల్ని స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో 3.60 లక్షల మంది సిబ్బంది, భద్రత కోసం 83,000 మంది పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను రాష్ట్రానికి తరలించామని వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న సాయంత్రానికే ప్రచార పర్వం ముగిసింది, ప్రలోభాల పర్వం మొదలైంది. సో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓట్లకు నగదు పంపిణీ అనేది చేస్తున్నటువంటి విషయాలు చాలా చోట్ల బయటపడుతున్నాయి. సో చెన్నై సిటీలో ఉన్నటువంటి మైలాపూర్లో ఇక్కడ కీ కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ మాజీ గవర్నర్ తమిళిసై ఇక్కడ బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ డిఎంకే నుంచి వేలు బరిలో ఉన్నారు. అయితే ఈరోజు నియోజకవర్గ ప్రాంతంలో ఓటుకు 25,000 పంచుతున్నారన్నటువంటి ఫిర్యాదు రావడంతో తమిళిసై ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలో దిగారు. సో అక్కడ నగదును పట్టుకున్నారు, అలాగే ఓటర్ స్లిప్పులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా కావాలనే స్ట్రాటజిక్గా బీజేపీ చేస్తోందన్నటువంటి విషయాన్ని డిఎంకే నేతలు చెబుతున్నారు. కావాలనే డిఎంకే అభ్యర్థి ఓట్లను గండికొట్టేందుకంటే అంచనాలు, ఓటర్లలో అంచనాలు పెంచితే కనుక ఒక్కసారిగా 25,000 ఇస్తున్నారని చెప్పి ఒక అంచనా వచ్చిన తర్వాత, ఒక ప్రచారం జరిగిన తర్వాత ఆ పంపిణీ చేసేటువంటి నగదు తక్కువగా ఉంటే 1000 రూపాయలు లేదా 2,000 ఉంటే సో ఇక్కడ ఓటర్లందరూ కూడా ఆగ్రహంతో ఓటు వేయకుండా అవతల పార్టీ అభ్యర్థికి ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ తరహా ప్రచారాన్ని మొదలుపెట్టాలన్నటువంటి విషయాన్ని డిఎంకే నేతలు చెబుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే ఏడీఎంకే, డిఎంకే, అలాగే టీవీకే, విజయ్ స్థాపించినటువంటి టీవీకే, ఈ త్రిముఖ పోరు అనేది ఇక్కడ నెలకొంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల డిఎంకే ఇటు ఏడీఎంకే ఈ 2 పార్టీల ఓట్లపై కూడా టీవీకే గండికొట్టేటువంటి అవకాశం ఉందని ఆందోళనలో 2 ప్రధాన పార్టీలు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో చూస్తే ఎప్పుడు కూడా డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలు కూడా ప్రధాన పార్టీలతో మిత్రపక్షాలతో కలిసి కూటమిలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఒక అంచనా అనేది చాలా క్లియర్గా ఉండేది. కానీ ఈసారి విజయ్ పోటీలో ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అనేది నెలకొంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్నటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. మూవింగ్ టు థర్డ్ న్యూస్. అనంతపురంలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. అందులో కాకీల ఇన్వాల్వ్మెంట్ మరింత సంచలనంగా మారింది. 5 మహిళలు, 3 వ్యక్తులు ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ తో లక్షలు దండుకున్న వైనం చర్చగా మారింది. వీటిల్ని ఇంటికి పిలవడం, ఏకాంత సమయాన్ని వీడియో తీయడం, బెదిరించి సదరు సాల్తీల నుంచి డబ్బులు లాగడం ఆ ముఠా పని. రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు, వీడియోలు తీసి అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ, అనంతపురం డిఎస్పీ గారిని కానీ సంప్రదించవలసిందిగా కోరడం.
పోలీసులు సైతం హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. మరోవైపు హనీ ట్రాప్ దందాలో ఇద్దరు సీఐల ఇన్వాల్వ్మెంట్ ప్రాథమిక దర్యాప్తులో తెరపైకొచ్చింది. బక్రా వస్తున్నాడు, భద్రం బీ కేర్ఫుల్ అని అలర్ట్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ ఆడియో లీక్ అయింది. అతను వస్తే బెదిరించడానికి ఎలా ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ కూడా రివీల్ అయింది. వాడు వస్తున్నాడంట. అది ఎన్ని గంటలకు వస్తాడంట మేడమా? 9 కరెక్ట్ తిరుగుతాడంట. ప్లాన్ చేయమా నువ్వు? అంటే పక్కింటి వాళ్ళ క్యారెక్టర్ వస్తావా లేకపోతే క్యారెక్టర్ బెస్ట్రా? పక్కింటి క్యారెక్టర్ వస్తావా? రిలేషన్ క్యారెక్టర్ అంటే రాజేష్, ఇప్పుడు రాజేష్ అన్న క్యారెక్టర్ అంటే నువ్వు సెట్ వద్దు బంధువుల క్యారెక్టర్. పక్కింటి క్యారెక్టర్ నైట్ చేసుకుని వచ్చేది కరెక్ట్. అవును, ఇప్పుడు 9 గంటలకు వస్తాడు. అంతలో రెడీగా ఉంటే చాలు. అంతే పోయేదా చూసుకొని వస్తుంది దేవర ఊరికి ఎట్లా దేవరా ఏం చూద్దాం ఉండమ్మా. రెడీ చేసుకుంటాను. జాగ్రత్త మా రాజేష్ అన్న ఎక్కువ కొట్టొద్దు. డబ్బులిచ్చేది లేదని మొరాయించిన విటుల్ని రేప్ కేసు పెడతామని, ఇంటి ముందు ధర్నా చేస్తామని బెంబేలెత్తించి క్యాష్ దండుకున్న వైనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్లో తేడాలొచ్చి ఆడియో లీక్స్ బయటకొచ్చాయి. ఆ గ్యాంగ్లోని ఓ మహిళ తమ దందాకు వెన్నుదన్నుగా ఉన్న ఒక పోలీసుకు ఫోన్ చేసి అందరి జాతకాలు బయట పెడతామని అల్టిమేటం ఇచ్చిందిలా. తప్పు మందే గానీ ఎవరు చేపించారో చెప్దాం బయట. అద్దో దీంట్లో మనమే కాదు, ఎవరో ఎప్పుడో మొత్తం వీడియోలతో సహా ముందర పెడదాము, ఎవరో సార్ చూద్దామని చెప్పి అంటున్నాను సార్. అది ఏమి కాదులే తప్పుడు, నేను ఉన్నాను, నేను మాట్లాడి చెక్ చేస్తాను, మీ జోరు రాకుండా చేస్తాను. ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఎవరెవరైతే మాట్లాడిచ్చారో ఫోన్లలో రికార్డింగ్లు అన్ని ఉన్నాయి. ఇంకోటి సార్, ఇటుకలపల్లిలో దేవా నాయక్ సార్ కూడా ఈమెతో బాగా క్లోజ్. కాదమ్మా, నీకు ఆ రోజు నైట్ కూడా చెప్పిన తల్లి చెప్పినారు సార్ మీరు. దేవానాయక్ సార్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ సార్ కూడా ఇంకో కేసు తెచ్చిండే. ఆ సార్ మాట్లాడిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అంతే. నా సెల్ నుంచి నేను 3 ఫోన్లకు ఫార్వర్డ్ చేసినాను సార్ నేను ఎవిడెన్స్. నా దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కొచ్చాయమ్మా. నా సెల్ నుంచి 3 ఫోన్లకు ఎవిడెన్స్ ఫార్వర్డ్ చేసినాను నేను. దీంట్లో పోలీస్ దేవానంద్ రోల్ ఏంటి? సదరు గ్యాంగ్ తో ఆయనకు లింక్ ఏంటి? హనీ ట్రాప్ ముఠాలోని ఓ మహిళతో దేవానంద్ బాత్చీత్ బజార్లోకి వచ్చేస్తుంది. హనీ ట్రాప్ పై అనంతపురం పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇప్పటికీ 19 మంది బాధితులను గుర్తించారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారని గొల్లుమన్నారు బాధితులు. ఎస్పీ ఆదేశాలతో హనీ ట్రాప్ దందాలో కింగ్ పిన్ రంగమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. హనీ ట్రాప్ దందాలో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ పై విచారణకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, అనంతపురంలో వెలుగు చూసిన హనీ ట్రాప్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను ఎరగా వేసి కోట్ల రూపాయలు కూడగట్టిన కేటుగాళ్ల భాగవతం బట్టబయలైంది. ఈ హనీ ట్రాప్లో పోలీసుల పాత్రపై కూడా అనుమానం ఉన్న నేపథ్యంలో చాలామంది బాధితులు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 8 మంది ముఠా సభ్యుల్లో 5 మహిళలు ఉండగా ఒక 3 మగవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే కింగ్ పిన్గా ఉన్నటువంటి ఎవరైతే రంగం ఉన్నారో ఆ లేడీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. మిగిలిన వారి కోసం అయితే పోలీసులు ఇప్పటికే గాలిస్తున్న పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఇంకెంత వసూలు చేసి ఉంటారో అనే దానిపై ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ హనీ ట్రాప్లో పోలీసుల పాత్రపై కూడా అటు జిల్లా ఎస్పీ శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించడం జరిగింది. 2 సీఏలు కూడా ఇందులో పాత్ర ఉన్నట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా విచారణలో తేలిన నేపథ్యంలో అటు పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసును విచారిస్తున్న పరిస్థితి. స్వయంగా జిల్లా ఎస్పీ జగదీష్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే అనంతపురంలో ఇప్పటివరకు కూడా ఈ హనీ ట్రాప్ లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఈ హనీ ట్రాప్లో కూడా చాలా కీలకమైన అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో హనీ ట్రాప్లో ముఠాలో ఎవరైతే పోలీసులు సహకరిస్తున్నారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా ఇప్పటికే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదైనప్పుడు కూడా అనంతపురం జిల్లాలో కలకలం రేపినటువంటి ఈ హనీ ట్రాప్ అనేక సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులే బాధితులుగా ఉన్నారు. అదేవిధంగా దీని వెనక పోలీసులే ఉండటం అనేది సంచలనం రేపుతోంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్. రైట్, ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో రాప్తాడు సీఐ ఎవరైతే ఉన్నారో ఆయనపై ఆల్రెడీ చర్యలు కూడా తీసుకున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు.
మూవింగ్ ఆన్ 32 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక లోకం పిడికిని బిగించింది. ఒకవైపు ప్రభుత్వం చర్చలకి రండి అని ఆహ్వానిస్తుంటే మరోవైపు డిమాండ్లు తీరకుండా చర్చల ప్రసక్తే లేదు అని కార్మికులు తెగేసి చెప్తున్నారు. నిన్న ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమస్యకి సమ్మె పరిష్కారం కాదని ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. 32 డిమాండ్లలో 29 పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ విషయాలపై సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర చర్చిస్తామన్నారు పొన్నం. కార్మికులు చర్చల నుంచి వాకౌట్ చేయడం సరికాదన్నారు. దీంతో మంత్రి పొన్నం వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు జరుగుతూ ఉండగా కమిటీనే వెళ్లిపోయిందన్నారు. సమస్య పరిష్కారానికి స్టెప్ 1 చర్చలు అంటోంది ప్రభుత్వం, కానీ ఫైనల్ డెసిషన్ కావాలంటున్నారు కార్మికులు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఫస్ట్ డే సమ్మె ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? అలాగే రేపటి నుంచి హాలిడేస్ కూడా ఉన్నాయి. హాలిడేస్ లో ఇళ్లకి వెళ్లే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది ఈ రోజు ఎఫెక్ట్ బట్టి చూస్తుంటే. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏమంటున్నారు? మొత్తం ఆర్టీసీలో 10,000కు పైగా బస్సులు నడుస్తుంటే అందులో ఆర్టీసీ సొంతంగా నడిపే బస్సులు ఒక 3-4 వేలు ఉండగా మిగతా ఆర్టీసీ జేఏసీ ఎంప్లాయీస్ యూనియన్ నడిపే బస్సులు దాదాపుగా 6,000 పైనే ఉంటాయి. 6,000 బస్సులు ఈరోజు రోడ్లపైకి రాలేదు. సమ్మె ప్రభావం ఖచ్చితంగా కనపడింది. అయితే ఇక్కడ ప్రధానంగా 32 డిమాండ్లతో ఆర్టీసీ ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యమాన్ని సమ్మెను ప్రకటించినప్పటికీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని, విధిలేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు వెళ్తున్నామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం నుంచి కూడా 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు మేము సానుకూలంగా ఉన్నాం. కేవలం 3 డిమాండ్లు. ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, లేదంటే రెండోది గుర్తింపు సంఘ ఎంప్లాయీస్ యూనియన్ని గుర్తింపు చేసి సంఘాలను గుర్తించి ఎన్నికలు నిర్వహించడం, మూడోది 2021 30% పే రివిజన్ స్కేల్లో అమలు అయ్యే విధంగా పీఆర్సీని ప్రకటించడం. ఈ 3 డిమాండ్లు అనే విషయంలో ఆర్టీసీ విలీనం అనే అంశము అనేది టెక్నికల్గా అంశము. దీన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి కాబట్టి 4 వారాల సమయం కావాలని ఇటు ప్రభుత్వం కోరినప్పటికీ కూడా 40 రోజుల సమయం ఇచ్చినా కూడా స్పందించని ప్రభుత్వము నిన్న హుటాహుటిన ఒక కమిటీని ఏర్పాటు చేసి కాలయాపన కమిటీని మాత్రమే తప్పితే దాని మీద ఎటువంటి ఫలితాలు రావు అనేది తమకు అర్థమైందని అంటున్నారు. మరోపక్క నిన్న మీటింగ్ జరుగుతున్న టైంలో ఇటు ఉద్యోగ సంఘాలు మీటింగ్ మధ్యలోంచి వెళ్ళిపోయాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన నేపథ్యంలో దానిపై కౌంటర్గా ఆర్టీసీ జేఏసీ ఎంప్లాయీస్ జేఏసీ స్పందించింది. వెళ్ళిపోయింది ఎంప్లాయీస్ యూనియన్స్ అయినా మేము కాదు, ఎవరైతే కమిటీలోకి ఉన్నారో మెంబర్లు ఆ కమిటీ వాళ్ళే ఉద్యమం చేసుకుంటే చేయండి, సమ్మె చేసుకుంటే చేసుకోండి అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మేము విధి లేని పరిస్థితుల్లో ఈరోజు సమ్మెకు రావాల్సి వచ్చిందని అంటున్నారు. మరోపక్క కూడా ఇటు మంత్రి మాట్లాడుతూ ఈ మొత్తం కూడా పొలిటికల్ మోటివేషన్తో జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీ ఎంప్లాయీలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రిటైర్డ్ అయిన ఉద్యోగులను, ఉద్యమ నాయకులను వెనక ఉండి ఈ మొత్తాన్ని కూడా నడిపిస్తున్నారు. దీంట్లో రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీల ప్రలోభాలకు గురి కావద్దని ఇటు మంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ తామేం చిన్నపిల్లలం కాదు, ప్రలోభ పెడితే ప్రలోభాలకు గురి అవ్వటానికి ఆలోచించి పూర్తిగా ఆర్టీసీని బ్రతికించాలనే ఉద్దేశంతోనే మేము ఈ సమ్మెకు దిగుతున్నాము అని చేసింది. ఫైనల్ కార్యాచరణ ప్రకటించారు. రేపు ఉదయం నుంచి అన్ని డిపోలు, బస్టాండ్లు, వర్క్షాప్ల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. థాంక్యూ శ్రవణ్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ముచ్చట కాకరేపుతోంది. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధించడం సంచలనంగా మారింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశించడంతో ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు భారీ ఊరట తగ్గింది. పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే అయినప్పటికీ దాని నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసిన న్యాయస్థానం సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు వెలువడగానే ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపైన చర్చించిన నేతలు కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలని యోచిస్తోన్న ప్రభుత్వం దీనిపై రేపు జరగబోయే కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రభుత్వం ఈ విషయం మీద సుప్రీంకోర్టుకు వెళుతుందా? ఇప్పుడు పొలిటికల్ గా హైకోర్టు తీర్పు తర్వాత హీట్ రేగిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగచ్చు సుప్రీంకోర్టుకు వెళ్తే? ప్రభుత్వం సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇది టెక్నికల్గా కోర్టు సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వలేదు అనే రిలాక్సేషన్ మేరకు మాత్రమే దానిపైన ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేది ప్రస్తావించింది. సో అక్కడి వరకు మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చింది. ఇక్కడ ఎవరికి క్లీన్ చీట్ ఇవ్వలేదు అనేది ఒక స్పష్టతనిచ్చారు. ఇక ప్రభుత్వం దీనికి సంబంధించి రేపు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే అంశం పైన రేపు క్యాబినెట్ ఉంది. 3 గంటలకు సెక్రటేరియట్లో క్యాబినెట్ సమావేశం కాబోతుంది. దానిలో ప్రధాన ఎజెండాగానే ఈ అంశం రానుంది. 2 రోజుల క్రితమే మేడిగడ్డకు సీఎం వెళ్లారు. సీఎంతో పాటుగా ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్, అట్లాగే ఎన్జీఆర్ఐ అధికారులు వీళ్ళందరూ కూడా వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న అంశం ప్రకారం ఇక్కడ కాళేశ్వరం కూలింది నిజం, కనబడుతుంది నిజం. దేశంలోనే, ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసం ఇది. ఒక ప్రాజెక్టు కట్టిన 3 సంవత్సరాలకే కూలడం అనేది. సో దీంట్లో ఇక అనుమానం ఏం అవసరం లేదు. దాంతోపాటుగా మేము ఆల్రెడీ 9 నెలల క్రితమే సిబిఐ విచారణ చేయాల్సిందిగా లేఖ రాసాం కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. అంటే దాని అర్థం రెండు కూడా మ్యాచ్ ఫిక్సింగ్తో పనిచేస్తున్నాయి రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్. సో ఇప్పటివరకు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పైన కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు? అది స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా కేవలం ఎన్డీఎస్సీ నివేదిక, పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కాదు, విజిలెన్స్ ఎంక్వైరీ, అట్లాగే ఎన్డీఎస్ఏ రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్, ఈ మూడిట్లలో కూడా 3 ఫైండింగ్స్లో కూడా కాళేశ్వరానికి సంబంధించిన ఒక బరాజ్ డ్యామేజ్ కాదు, కంప్లీట్గా 3 బరాజ్లకు సంబంధించిన ఫౌండేషన్ కంప్లీట్గా డ్యామేజ్ ఉంది అనే ఫైండింగ్స్ వచ్చాయి. కాబట్టి సో దీనిపైన రేపు క్యాబినెట్లో పూర్తి స్థాయిలో డిస్కస్ చేస్తాం. అవసరమైతే ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. రైట్ ప్రభాకర్.